యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ. యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇది కూడా మనకి చాలా స్పెషల్ రెసిపీ. ఎస్, అంటే మనం రెగ్యులర్గా స్మూతీస్ చేసుకుంటూ ఉంటాం, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. సో యాపిల్స్ కట్ చేసుకొని తీసుకొచ్చాం, అలాగే వాటర్ మిలన్స్, అలాగే ఖర్జూరం, బనానా కూడా తీసుకొచ్చారు, అండ్ ఇంకా మనకి సీడ్స్ కూడా తీసుకొచ్చారు. అవును. సో దానిలో వచ్చేసి పంకిన్ సీడ్స్ ఉన్నాయి, పంకిన్, సన్ఫ్లవర్, ఫ్లాక్ సీడ్స్ అండ్ అలాగే చియా సీడ్స్. మోస్ట్లీ స్కిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెడికేషన్స్ ఏదైతే యూస్ చేస్తారో దానికి కాంట్రా ఇండికేషన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, అంటే లాక్టోజన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. అందుకని నేను లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకిను అండ్ అలాగే ఆ మెడికేషన్స్ ఏదైతే లాక్టోస్ ప్రోడక్ట్స్ వాడకూడదో అలాంటి వాళ్ళకి గురించి నేను బాదం మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో అలా మెడికేషన్స్ ఏం యూస్ చేయట్లేదు అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ కూడా ఏం లేదు అంటే నార్మల్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ సీడ్స్ అన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. సో ఒక మిక్సీ జార్. సో ఫస్ట్ సీడ్స్ అన్ని మిక్సీ పట్టేస్తే ఏంటి అంటే ఇవన్నిట్లో కూడా చక్కగా బ్లెండ్ అయిపోతాయి. సో అన్నీ ఒకేసారి వేసి సీడ్స్ అనేది మనకు అంత చక్కగా బ్లెండ్ అవ్వవు అనమాట. ఎవరికైతే కొంచెం తినేటప్పుడు లైక్ తాగేటప్పుడు సీడ్స్ అలా తగులుతూ ఉండాలి అని అనిపించినప్పుడు అన్నీ ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా పంకిన్ సీడ్స్, అలాగే కొంచెం ఫ్లాక్ సీడ్స్ కూడా, పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే, అలాగే ఇందులోనే బాదం కూడా వేసేస్తున్నాం. దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం లైట్గా. అలాగే చక్కగా రెడీ అయిపోయింది. ఓకే, సో చక్కగా పౌడర్ ఫామ్ వచ్చేసింది కదా. ఒక స్పూన్ ఇవ్వండి. సో ఇవన్నిటిని కూడా చక్కగా తీసేసు. ఇలా పౌడర్ చేసి కూడా మనం సపరేట్గా పెట్టేసుకొని ఏదైనా స్మూతీలో కానీ జ్యూసెస్లో కూడా మనం దీన్ని ఈ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ వేసేసుకొని కూడా తాగొచ్చు. ప్రోటీన్ షేక్లా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాం. ఫస్ట్ మన న్యాచురల్ స్వీట్నర్ వచ్చేసి డేట్స్, అలాగే బనానా. స్మూతీ అంటే ఖచ్చితంగా బనానా యాడ్ చేస్తేనే ఆ కన్సిస్టెన్సీ మనకు చక్కగా వస్తుంది. బనానా, ఖర్జూరం, అరటిపండు. సో నెక్స్ట్ యాపిల్ కూడా, వాటర్ మిలన్ కూడా. ఇప్పుడు ఇందులో మనము బాదం పాలు. ఓకే, సో యాపిల్ అండ్ అలాగే వాటర్ మిలన్ రెండు కూడా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్సే కాబట్టి 1 కప్ యాడ్ చేస్తున్నాము. ఇంకొంచెం కన్సిస్టెన్సీ తిన్నగా రావాలి అంటే ఇలానే ఇంకా 1.5 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోసారి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసేసుకుందాం. ఓకే, చియా సీడ్స్ టాపింగ్ లాగా యూస్ చేస్తున్నాం. ఓకే, ఓకే అమూల్య, యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే, యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. యాపిల్ వాటర్ మిలన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పులు, ఖర్జూరం, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, బాదం పాలు, నానబెట్టిన చియా సీడ్స్. యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్,
బాదం పప్పులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఖర్జూరం, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, బాదం పాలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చివరగా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ రెడీ.